హాయ్ అన్న అందరికీ. మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి తెలంగాణ సిపి గెట్ 2025కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో మనకి 35 మార్క్స్ వచ్చినా కానీ అవుట్ ఆఫ్ 100కి మనకి మెయిన్ క్యాంపస్లో ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ ఎలా పొందాలి అనేది డిస్కస్ చేద్దాం. విత్ ప్రూఫ్స్ అయితే నేను మీకు ఈ యొక్క వీడియోలో క్లారిఫై చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మెయిన్లీ ఈ వీడియో థంబ్నెయిల్ చూసి అయితే మీరు వచ్చి ఉంటారు, తక్కువ మార్కులు వచ్చినా కానీ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ పొందవచ్చు అని అయితే నేను ఒక సెంటెన్స్ అయితే ఇచ్చాను. అలాగే 35/100 మార్క్స్ వచ్చినా కానీ మీరు యూనివర్సిటీలో సీట్ పొందవచ్చు అని నేను పెట్టాను. ఇది ఎంత మాత్రం నిజం అంటే మన ఇండియన్ సినారియోలోకి వచ్చేస్తే ఇండియన్ సొసైటీలో రిజర్వేషన్స్ అనే ఒక ఆపర్చునిటీ, అలాగే రిజర్వేషన్ అనేది కొన్నిసార్లు పుష్ ఫ్యాక్టర్ లాగా, కొన్నిసార్లు పుల్ ఫ్యాక్టర్ లాగా వర్క్ అవుద్ది అనమాట. మెయిన్లీ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంక్లూడింగ్ టీఎస్సిపి గెట్లో ఈ రిజర్వేషన్ పర్పస్ అనేది ఎలా అప్లై అవుతుంది, రిజర్వేషన్ ద్వారా మనం ఏమి స్టేజ్కి అచీవ్ అవ్వచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మెయిన్గా మన సిపి గేట్లో అప్లై అయ్యేవి రిజర్వేషన్స్ మనం చూసినట్లయితే, ఒకటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఇదైతే క్యాస్ట్ బేస్ మీద వర్క్ అవుద్ది. సెకండ్ వచ్చేసి ఎన్సీసీ రిజర్వేషన్. ఎవరైతే ఎన్సీసీ చేసి ఉంటారో బి సర్టిఫికేట్ కావచ్చు, సి సర్టిఫికేట్ కావచ్చు, ఏ సర్టిఫికేట్ అయినా వాళ్ళకైతే ఎన్సీసీ రిజర్వేషన్ అప్లై అవుద్ది. అలాగే ఉమెన్ రిజర్వేషన్ 33% ప్యారలల్ ఉమెన్ రిజర్వేషన్ అనేది అయితే మనకి ఇది కూడా అప్లై అవుద్ది. ఎందుకంటే గర్ల్ స్టూడెంట్స్ని లేడీస్ని ఎడ్యుకేషన్లో ముందుకు తీసుకురావాలనే ఒక ప్రియారిటీ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సిఏపి అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్. ఎవరైతే పేరెంట్స్ ఆర్మీలో ఆర్మ్డ్ పర్సన్స్, నేవీ కానివ్వండి, ఇండియన్ మిలిటరీలో ఏదో ఒక ఫోర్స్లో పనిచేసి ఉంటే వాళ్ళకి ఉన్నటువంటి చిల్డ్రన్కి సిఏపి రిజర్వేషన్ అయితే అప్లై అవుద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐక్యూ, నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా. మన ఇండియాలో ఎవరైనా కానివ్వండి అదర్ దెన్ తెలంగాణ స్టేట్లో చదివి ఉంటే వాళ్ళు తెలంగాణలో చదవడానికి వస్తున్నారు అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ మీద వస్తారు కాబట్టి వాళ్ళకి ఒక రిజర్వేషన్ ఇవ్వాలి అని ఎన్ఐక్యూ రిజర్వేషన్ అనేది అయితే ఇస్తారు. ఓకేనా. ఈ రిజర్వేషన్స్ ఎలా అప్లై అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 2024 ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్ బేసిస్ మీద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్లో సీట్ అలాట్ అయినటువంటి స్టూడెంట్స్ బేస్ మీద వాళ్ళ మార్క్స్ గురించి రీసెర్చ్ చేసి నేనైతే మీకు ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. మెయిన్లీ నా యొక్క రిక్వెస్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ వీడియో అయితే సీనియర్ యాస్పిరెంట్స్ కోసం మాత్రమే. ఎవరైతే టైంపాస్గా చూడాలి అనుకుంటారో నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, యూ కెన్ స్కిప్ ఇట్ అండ్ వాచ్ అనదర్ వీడియోస్ ఫ్రమ్ అవర్ ఛానల్. ఎందుకంటే నేనైతే ఈ వీడియోస్ సీనియర్ యాస్పిరెంట్స్ అలాగే సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ దగ్గర నుండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో 1 సెకండ్, ఒక 30 సెకండ్లు, 1 నిమిషం, 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోతే ఏం యూజ్ ఉంటుంది మీకు? ఈ వీడియో ఫుల్గా టిల్ ఎండ్ వరకు చూస్తే మీకైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది అయితే వస్తుంది. దీని ద్వారా మీకు మోటివేషన్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ టాపిక్. నేనైతే 2024 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సీట్ అలాట్ అయినటువంటి స్టూడెంట్స్ లిస్ట్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ మనం వాళ్ళ ర్యాంక్ చూసినట్లయితే అతని నేమ్ సునీల్ రెడ్డి అని ఉంది. ఓకేనా. ఇక్కడ మీరు ర్యాంక్ చూడండి, 141 ర్యాంక్. లెఫ్ట్ సైడ్ అయితే ర్యాంకింగ్ ఉందన్నమాట. స్టార్టింగ్ 31 అనేది అతని సీరియల్ నెంబర్, అలాగే హాల్ టికెట్ నెంబర్ 420తో స్టార్ట్ అయింది. అలాగే అతని ర్యాంక్ అనేది 141 వచ్చింది. తర్వాత నేమ్, తర్వాత కేటగిరీ క్యాస్ట్. ఓకేనా. క్యాస్ట్ వచ్చేసి ఓసీ ఉంది. ఇక్కడ మీరు చూడండి, క్యాస్ట్ బేసిస్ మీద అనాలిసిస్ చేస్తే ఓసీ ఉంది. అలాగే అతని జెండర్ బేసిస్ మీద అనాలిసిస్ చేస్తే మేల్ అనేది అయితే ఉంది. నెక్స్ట్ మనం అతనికి ఏ బేస్ మీద ఈ యూనివర్సిటీలో సీట్ వచ్చిందని మనం పర్టికులర్గా చూస్తే రెగ్యులర్ ఈడబ్ల్యూఎస్. మనం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎవరికైతే 8 lakhs కంటే బిలో ఇన్కమ్ ఉంటుంది, ఎవరైతే ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో
వారికైతే ఎటువంటి ఎకనామికల్ స్ట్రెంత్ లేదు అని ప్రూవ్ చేసుకుంటే, బిలో 8 lakhs ఇన్కమ్ మాకు ఉంది అని ప్రూవ్ చేసుకుంటే మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఈ సర్టిఫికేట్ ఉంటే మీకు ఇలా తక్కువ మార్క్స్ వచ్చినా కానీ, అంటే కొన్ని మార్కులు అదర్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ వచ్చినా కానీ సీట్ వస్తుంది. ఇక్కడ 141కి మీరు ఎన్ని మార్కులు వచ్చాయని మీరు గెస్ చేస్తారు? 141 రావాలి స్టేట్లో అనుకుంటే యావరేజ్గా 60 మార్క్స్ రావాలి అని అనుకుంటారు. కానీ ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే సబ్జెక్టు చాలా మంచి సబ్జెక్టు, అలాగే కొంచెం జనాలు ఇంకా అర్థం చేసుకునే సబ్జెక్ట్ అన్నమాట. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలామందికి అర్థం కాలేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో మెయిన్గా గవర్నమెంట్ ఆఫీసర్స్ గురించి అయితే, వాళ్ళ పవర్స్ గురించి, వాళ్ళ డ్యూటీస్ గురించి అయితే డిస్కస్ చేస్తారు. చాలామంది దీన్ని స్కిప్ చేస్తుంటారు. ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్లో కాంపిటీషన్ అనేది అయితే తక్కువ. 2024లో మా సీనియర్, నేను మీకు ఒక ర్యాంక్ కార్డు కూడా డిస్ప్లే చేస్తున్నాను, కొండా హర్షవర్ధన్ అనే మా కాలేజ్ సీనియర్ అయితే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సిపి గెట్ అటెంప్ట్ చేశాడు. అతనికైతే 143 ర్యాంక్ వచ్చింది. అంటే స్కోర్ ఎంత వచ్చి ఉండొచ్చు అని మీరు గెస్ చేసినట్లయితే 42 మీకు డిస్ప్లే అవుతుంది. 41 మార్క్స్కి 143 ర్యాంక్ వచ్చింది. అంటే ఈ సునీల్ రెడ్డి అనే అతనికి 141 ర్యాంక్ వచ్చింది. 143కి 41 అంటే 141కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? మ్యాక్సిమం 1 మార్కు 2 మార్క్స్, అంటే 42 మార్క్స్ వచ్చినా కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండబట్టి ఈ సునీల్ రెడ్డి అనే కేటగిరీ ఈ పర్సన్కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సీట్ వచ్చింది. ఓకేనా, చూశారు కదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే మీకు 42 మార్క్స్ వచ్చినా కానీ సీట్ వస్తుంది, అంటే 40 మార్క్స్ వచ్చినా కానీ సీట్ వస్తుంది. తర్వాత మనం ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేయాలన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ గడ్డం శృతిరావు, ఓకేనా, ఇక్కడ ఇతను అయితే ఎస్సీ కేటగిరీ ఫీమేల్ అనమాట ఈమె. ఓకేనా, ఈమెకి ఎలా సీట్ అలాట్ అయిందని మనం రిజర్వేషన్ బేస్ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ, అలాగే అన్రిజర్వ్డ్, జనరల్ కేటగిరీ, ఎన్ఐక్యూ అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా. ఎవరైతే అదర్ స్టేట్స్ నుండి వచ్చి తెలంగాణలో చదవాలి అనుకుంటారో వారికి, ఈమెకు ఒకసారి మనం ర్యాంక్ చూసినట్లయితే ఎంత వచ్చింది? 204 వచ్చింది. మన బేస్ ఎన్ని? 143 ర్యాంక్ వచ్చిన అతనికి 41 మార్క్స్ వచ్చాయి. అంటే ఈమెకి ఎన్ని మార్కులు వచ్చి ఉండొచ్చు? నియర్లీ ఒక 35 వచ్చి ఉన్నాయి. అంటే మీరు అదర్ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళైనా కానీ 35 మార్క్స్ వచ్చినా మీకు ఎన్ఐక్యూ బేస్ మీద మీకు ఇక్కడ సీట్ వస్తుంది. ఓకేనా, ఎన్ఐక్యూ బెనిఫిట్స్ అనేది అయితే మీకు కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే సంపత్ 279 ర్యాంకు ఓసీ కేటగిరీ. అలాగే ఇతనికి ఏమి అప్లై అయిందంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే 279 ర్యాంక్ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో రెగ్యులర్లో సీట్ వచ్చింది. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో 279 ర్యాంక్ వచ్చిందంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి 143 ర్యాంక్ వచ్చిన అతనికి 41 మార్క్స్, అంటే 279కి ఎంత ఉంటుంది మీరు గెస్ చేసినట్లయితే ఒక 28 మార్క్స్, నియర్లీ 30 మార్క్స్ వచ్చినా కానీ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుందన్నమాట ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే సబ్జెక్ట్లో. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే మణికొండ ఋషికేష్ బీసీఏ కేటగిరీ, బట్ ఇతనికి ఎంత ర్యాంక్ వచ్చింది? 281 ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇతనికి ఏం రిజర్వేషన్ అప్లై అయింది? సిఏపి అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్. వన్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మేట్స్ ఆర్ వర్క్డ్ ఇన్ మిలిటరీ ఆర్ ఆల్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎవరైతే ఇన్ కేస్ మీ పేరెంట్స్ ఎవరైనా ఆర్మ్డ్ పర్సనల్ ఉంటే, ఎవరైనా ఆర్మీలో వర్క్ చేసి ఉంటే వాళ్ళకి సిఏపి సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఆ సిఏపి సర్టిఫికేట్ యూజ్ చేసుకుంటే మీకైతే 281 ర్యాంక్ వచ్చినా కానీ సీట్ వచ్చే అవకాశం ఉందనేది అయితే ఇక్కడ క్లియర్లీ ప్రూఫ్స్ అనేది అయితే ఉన్నాయి. 281 అంటే ఎంత ర్యాంక్ ఉండొచ్చు? 143 ర్యాంక్ 41కి వచ్చినప్పుడు 280 అంటే డబల్, కొంచెం మనం తగ్గిస్తూ రావాలి కాబట్టి ఎంత వచ్చి ఉండొచ్చు? నియర్లీ ఒక 25 మార్క్స్ ఉన్నా కానీ మీకు సిఏపి రిజర్వేషన్ ఉన్న అప్లై అవుద్ది. ఓకేనా, 25 మార్క్స్కి యూనివర్సిటీలో సీట్ రావడం అంటే చూసుకోండి. ఓకేనా, అలాగే మీరు నెక్స్ట్ చూసినట్లయితే అక్షిత 349 ర్యాంక్ ఉంది. అలాగే కొంచెం మనం ఒక పేరు మిస్ చేసాం, ప్రవీణ్ కుమార్ 311 ర్యాంక్ వచ్చింది. బీసీసీ
కానీ ఇతనికి ఏం సర్టిఫికేట్ ఉంది? ఎన్సీసీ రిజర్వేషన్ గురించి మనం ఇక్కడ డీల్ చేద్దాం. ఎన్సీసీ రిజర్వేషన్ ఉంటే ఇతనికి అంతా పి ప్రవీణ్ కుమార్ అనే ఆయనకి 311 అనే దాని ర్యాంక్ వచ్చినా కానీ ఇతనికి వచ్చింది. 143 ర్యాంకు 42 మార్క్స్కి వచ్చింది. అలాంటిది మనం ఇంకా డబల్ తీసుకుంటే ఎంత? ఒక 27 మార్క్స్, నియర్లీ 25 మార్క్స్ క్వాలిఫై అయి ఉంటారు. 25 మార్క్స్ వచ్చినా కానీ క్వాలిఫై అవుతారు కాబట్టి 25 మార్క్స్ వచ్చినా కానీ నియర్లీ 30 వచ్చినా 34 వచ్చినా కానీ 25 మార్క్స్ 30 మార్క్స్ మధ్యలో ఉన్నందుకు ఎన్సీసీ కోటాలో ఇతనికైతే సీట్ అలాట్ అయిందనమాట. అలాగే మనం చూసినట్లయితే అక్షిత ఓసీ కేటగిరీ 349 ర్యాంక్ అనమాట. ఓకేనా, ఏమైంది? ఈడబ్ల్యూఎస్ అలాంగ్ విత్ ఫీమేల్ 33% ప్యారలల్ రిజర్వేషన్, ఫీమేల్ రిజర్వేషన్ అప్లై అయింది. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది నేను మీకు పాయింట్అవుట్ చేసి మరీ చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే ఓసీ కేటగిరీకి సంబంధించి ఉంటారో వారైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ఇఫ్ అప్లికేబుల్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే 349 ర్యాంక్ వచ్చినా కానీ యూనివర్సిటీలో సీట్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఈ 349 ర్యాంక్ అంటే ఎంత స్కోర్ వచ్చి ఉంటుంది? 25. జస్ట్ క్వాలిఫై అయ్యి ఉంటారు. 30 మార్క్స్ మధ్యలో అతనికి స్కోరింగ్ ఉంటుంది. ఓకేనా, అక్షిత అనే ఆమెకి 349లో ర్యాంక్ వచ్చింది. అలాగే మనం నెక్స్ట్ స్క్రోల్ చేసినట్టయితే లాస్ట్ పర్సన్ చూస్తే పి నిఖిత 532 ర్యాంక్, బీసీఏ కేటగిరీ ఫీమేల్ రిజర్వేషన్. ఓకేనా, ఆమెకేమో అప్లై అయింది ఫీమేల్ రిజర్వేషన్ 33% ఫీమేల్ రిజర్వేషన్ ఉందో చూడండి. ఓకేనా, బీసీఏ రిజర్వేషన్ అనేది అయితే క్యాస్ట్ పరంగా అప్లై అయింది. ఫీమేల్ రిజర్వేషన్, ఇక్కడ ఫీమేల్ రిజర్వేషన్ ఇంపార్టెన్స్ అనేది అయితే మనం డీల్ చేద్దాం. ఓకేనా, ఫీమేల్స్కి కొంచెం ర్యాంక్ తక్కువ ఉన్నా కానివ్వండి మీకైతే మంచిగా సీట్ వస్తుంది. ఓకేనా, 532 ర్యాంక్ అంటే ఆమెకి ఎంత వచ్చి ఉండొచ్చు? నియర్లీ 25 క్వాలిఫై అయ్యి ఉండొచ్చు. 25/100 వచ్చినా కానీ నేను మీకు ఇంకా ఎక్కువే చెప్పాను, 35 మార్క్స్ అని చెప్పాను. 25 మార్క్స్ వచ్చినా కానీ మీకు ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అని ఇక్కడ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి అన్నమాట. ఇన్ని ప్రూఫ్స్ చూసినాక కానీ మీకు మోటివేషన్ రావట్లేదంటే మీరు కొంచెం ఏదో ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఫీల్ అవుతున్నారు. అలాంటి మోటివేషన్ కోసం నేనైతే మీకు మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో చూసినాక అయితే మీరు కొంచెం ఫోకస్గా చేసి బేసిక్స్ అయినా క్లియర్ చేయండి. ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మీకు కొంచెం తక్కువ మార్క్స్ వచ్చిన ఏ సబ్జెక్ట్ అయినా మీకున్నటువంటి బెనిఫిట్స్ బట్టి అయితే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరైతే ఈ ఉన్నటువంటి 30 డేస్ టైంని యూటిలైజ్ చేసుకోండి. మంచిగా ఉస్మానియా యూనివర్సిటీలో మీకు సీట్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.